తెలంగాణలోని రైతులందరికీ నమస్కారం. రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీకి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే ఈ వీడియోలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రైతు బంధు, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, మరి రైతు రుణమాఫీ కానీ ఏ విధంగా చేసే అవకాశం ఉంది, మరి ఎన్ని ఎకరాల వారికి ఈ రుణమాఫీ రైతు భరోసా వేసే అవకాశం ఉంది, రైతు రుణమాఫీ ఏ విధంగా చేసే అవకాశం ఉంది, ఎవరికి రైతు రుణమాఫీ వర్తిస్తుందనే అంశాలపై అయితే ఈ వీడియోలో చర్చిద్దాం. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీఎం మంత్రుల జీతభత్యాల్లో 10% కోత విధించాలి, అదేవిధంగా ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించాలని పలు సూచనలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అయితే మరి సూచించింది. ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అయితే ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు సీఎం నుంచి మంత్రులు తదితరుల జీతభత్యాల్లో 10% కోత విధించడంతో పాటు పలు సూచనలు చేస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం ఓ లేఖ అయితే రాసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం గత ప్రభుత్వం 6.72 లక్షల కోట్ల అప్పులు చేయగా రెవెన్యూ రాబడుల్లో 34% వడ్డీలకే సరిపోతున్నాయంటూ మరి ఈ సమస్య తీవ్రత బట్టి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించింది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతభత్యాల్లో 10% కోత విధించడమే కాకుండా ఉద్యోగులను కూడా తమ జీతాల్లో ఎంతో కొంత కోత విధించుకునే విధంగా కోరాలని ప్రభుత్వానికి అయితే సూచించింది. మరి రైతు భరోసా ఆర్థిక సాయాన్ని 5 ఎకరాలకే పరిమితం చేయాలని, సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని, దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలు రాజకీయ ప్రమేయం లేకుండా చేయాలని సూచించింది. ప్రస్తుతం రెవెన్యూ వ్యయంలో 40% పాలనా వ్యవహారాలకు సరిపోతుందని, ఇందులో దుబారాను అరికట్టి 10% తగ్గించాలని సూచించింది. ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అయితే కేవలం 5 ఎకరాల ఉన్న వారికే రైతు భరోసా వేయాలని చెప్పేసి అయితే సూచిస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ముందు 2 నెలల్లో 30,000 కోట్ల అవసరమైతే ఉంది. రుణమాఫీ చేయాలి ఆగస్టు 15 వరకు. రైతు భరోసా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతు భరోసా కూడా జూన్ నెలలోనే వేయాల్సి ఉంది. ఇంకా రైతు బీమా కూడా ఈ డబ్బులు అయితే అవసరం ఉన్నాయి. మరి రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అయితే ప్రభుత్వం అయితే అన్వేషిస్తుంది. రిజర్వ్ బ్యాంకును సంప్రదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆగస్టు 15లోగా 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగస్తులు, ఐటీ చెల్లింపుదారులు వీరందరినీ మినహాయించి మిగతా వారికి రుణమాఫీ చేద్దామని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇక కేవలం అందుకోసమే పీఎం కిసాన్ యోజన తెలంగాణలో ఏ రైతులకైతే పడుతుందో 6,000 రూపాయలు, ఆ రైతుల యొక్క డాటాను కూడా సేకరించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక బాండ్ల ద్వారా భారీ ఎత్తున మరి రుణాలు సేకరించి బాండ్ల అమ్మకం ద్వారా అమ్మడం ద్వారా మరి ఆదాయాన్ని రాబట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. కేవలం పంటలు సాగు చేసే వారికే రైతు భరోసా, ఆ దిశగా యోచిస్తున్న ప్రభుత్వం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటూ ఇక్కడ ఒక న్యూస్ కూడా ఉంది. ఇక ఆగస్టు 15లోగా రుణమాఫీ 2 లక్షలు చేద్దామని భావిస్తున్నారు. మరి రుణమాఫీ సొమ్మును జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దశల వారుగా తొలుత 50,000 లోపున్న రుణాలను మాఫీ చేస్తారు. ఆ తర్వాత నిధుల లభ్యతను బట్టి 75,000 వరకు మాఫీ చేస్తారు. ఆ తర్వాత 1,00,000 ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. రైతుల్లో 70% మందికి 1,00,000 లోపే బాకీ ఉన్నట్లు అంచనా వేశారు. వీరికి తొలి దశలో మాఫీ చేసి మిగిలిన వారికి విడతల వారీగా ఆగస్టు 15లోగా జమ చేస్తే ఎలా ఉంటుందనే అయితే ప్రభుత్వం అయితే చర్చిస్తోంది. మరి నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాకే రుణమాఫీకి అర్హులైన రైతుల గుర్తింపు, వారి తరపున బ్యాంకులకు ప్రభుత్వ చెల్లింపు విధానం ఖరారవుతాయని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. రైతు భరోసా అయితే 5 ఎకరాల ఉన్న వారికే వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా అదే సూచిస్తుంది. మరి రుణమాఫీ కూడా ఐటీ చెల్లింపుదారులు, మంత్రులు, ధనవంతులకి వేయొద్దని చెప్పేసి, రుణమాఫీ చేయొద్దని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మరి ఏ విషయమైనా కానీ మరి ఈ జూన్ 15వ తేదీ కానీ జూన్ 18వ తేదీన కానీ జరిగే తెలంగాణ క్యాబినెట్లో అయితే ఖచ్చితంగా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది ప్రభుత్వం. ఇంకా చూస్తే రైతులు మాత్రం ప్రతి రైతుకు రుణమాఫీ, ప్రతి రైతుకు రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్షం చెందిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఈ విధంగా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని
పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా అందరికీ అమలు చేయాలని, లేని పక్షంలో అన్నదాతలను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో 70 లక్షల మందికి పైగా రైతులుండగా మరి కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారం రాష్ట్రంలో 29 లక్షల మంది మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అదే ప్రాతిపదికగా తీసుకొని సగం మంది రైతులకు పథకాలను ఎగ్గొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఆరోపించారు. కాబట్టి ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది, అందరికీ రైతు భరోసా రుణమాఫీ చేస్తుందా, లేదా కొంతమందికే కొన్ని కటాఫ్ తేదీలు, కొన్ని పరిమితులతో మరి రుణమాఫీ, రైతు భరోసా వేస్తుందా అనేటువంటి అంశాన్ని జూన్ 18వ తేదీన తెలంగాణ క్యాబినెట్లో అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వెంటనే అప్డేట్ అని అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.